సో హాయ్ గైస్, ఇక్కడ మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకునేది ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్ చూసాను నేను. చాలా మందికి డౌట్ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే వచ్చింది, రావాలి కూడా. ఎందుకు అంటే ఏంటి ఆ డౌట్ ఏంటి అంటే, చాలా వరకు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటున్నారు. మాక్సిమం మనకి పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనేది ఎయిదర్ జావా ఫుల్ స్టాక్ ఆర్ ఎల్స్ ఎక్కువగా చూస్తే మీన్ అండ్ మెన్ విత్ పైథాన్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్ ఆర్ ఎల్స్ డేటా సైన్స్. మాక్సిమం ఈ 3 డొమైన్స్ మీదే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తాము అంటే, మిగతా వాటికి ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు, వీటికి మాత్రం ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారని మనం మాట్లాడుకోవాలి. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు రీసెంట్ డేస్లో ఏ ప్రమోషన్ కొన్ని ప్రమోషన్ చేస్తూ ఉన్నాయి, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని చెప్పి పైథాన్ మీద ఎక్కువగా టీచ్ చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉంది, 45 రోజుల్లో కోర్స్ నేర్చేసుకొని చాలా ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు, అది పెద్ద కష్టం కాదు అని చెప్పి తెగ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేస్తాం. ఇది ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుందా నిజంగా? అండ్ దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనేది ఎక్కువగా డెవలప్మెంట్ సైడ్ మనకి వర్కౌట్ అవుతుంది, డెవలప్మెంట్ సైడ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీన్ అండ్ మెన్ విత్ పైథాన్ నేర్చుకున్న వాళ్ళు, లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్న వాళ్ళు, ఇక్కడ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనేది ఇప్పుడు అంతగా సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకు రీజన్ అంటే, దాని మీద ఎక్కువ కాల్స్ లేదు. డేటా సైన్స్ పరిస్థితి ఏంటి సార్ అంటే, డేటా సైన్స్ నేర్చుకోవాలంటే హెవీగా కోడింగ్ నేర్చుకోవాలి, చాలా హ్యూజ్గా దానికోసం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ 10 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్గా జాబులు తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. టాలెంట్ ఉన్న వాళ్ళకి కంపెనీలు ఓపెన్ డోర్స్ ఉన్నాయి, వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ వర్కౌట్ కానీ మేడం. సో ఇవన్నీ అంటే రియాలిటీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రమోషన్స్. ఈ వేరు, రియాలిటీ అనేది కొంచెం వేరు ఉంటుంది. ఇక్కడ ఫ్రెషర్స్ ఎప్పుడైనా కానీ ఒకవేళ ప్లాన్ చేసుకుంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ సైడ్ మీరు డేటా సైన్స్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, లేకపోతే మీన్ అండ్ మెన్ విత్ పైథాన్ తక్కువగా ఉంటే యూ కెన్ ప్లాన్ ఫర్ జావా సైడ్. అంతే. డేటా సైన్స్ అంటే, డేటా సైన్స్ అనేది అంత ఈజీగా ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీ అయితే కాదు. ఇక్కడ డెవలప్మెంట్ సైడ్ మీరు అందరూ గమనించండి ఒకసారి. ఈ మొత్తం ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇప్పుడు డెవలప్మెంట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెషర్స్ కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరీ డెవలప్మెంట్ మీద ప్లాన్ చేసుకోవాలి. యూ కెన్ సీ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కాకుండా టూల్స్ మీద కానీ, టూల్స్ డెవలప్మెంట్ మీద కానీ ఎప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ కూడా ప్రొవైడ్ చేయలేదు కూడా. ఎందుకు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే డెవలప్మెంట్ టూల్స్ అంటే టూల్ డెవలప్మెంట్ కానీ టూల్ సైడ్ అంటే కొంత డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఫ్రెషర్స్ ఒకటే ఆలోచించండి, మీరు ఒకసారి మీరు నేర్చుకుంటే బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. తీసుకోవడం డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోండి. ఎందుకంటే తర్వాత నేను మా 90లో జాబ్ చేశాను, తర్వాత చిన్న మార్కెటింగ్ టెలికాలర్ చేశాను, ఇంకోటి చేశాను. ఇప్పుడు నా ఫ్యూచర్ ఏం అర్థం కావట్లేదు సార్, ఏం చేయాలి అని అప్పుడు ఆలోచించి అప్పుడు కష్టపడేదానికంటే ఇప్పుడే రైట్గా కరెక్ట్గా మీరు ఆలోచించి డెసిషన్ తీసుకుంటే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్కి ప్రొవైడ్ చేస్తారంటే, ఫ్రెషర్గా ఓపెనింగ్స్ అనేవి అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న డొమైన్స్ కాబట్టి. ఓకే, ఇది కూడా మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవాలి. అందరూ వెళ్ళి అన్ని తీసుకోవాలి అని ఆలోచించద్దు, ఇది కూడా ఒకసారి ఆలోచించండి. అండ్ మనకు సూట్ అయ్యే ప్రొఫైల్ మనం తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ రిలేటెడ్. థ్యాంక్ యూ.